ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎగ్ కౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయని అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎందుకు అవుతుంది అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఆడవాళ్ళలో ఎగ్ కౌంట్ తగ్గుతుంది అండ్ దాంతోపాటే ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో ఆడవాళ్ళకి పుట్టుకతో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి అండ్ వయసు అయ్యే కొద్దీ ఎగ్ కౌంట్ తగ్గుతూ వస్తుంది. సో ఎప్పుడైతే ఎగ్ కౌంట్ బాగా తగ్గుతుందో వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగా తగ్గుతాయి. సో ఈ ఎగ్ కౌంట్ ఎంత ఉంది అనేది ఎలా తెలుసుకోవచ్చు? సో మనకి ఎగ్ కౌంట్ చాలా ఇంపార్టెంట్. సో ఎగ్ కౌంట్ బాగుంటేనే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయి. ఎగ్ కౌంట్ తెలుసుకోవడానికి ఒకటి ట్రాన్స్వెజైనల్ స్కాన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇంటర్నల్ స్కాన్ చేసినప్పుడు ఒక్కొక్క అండాశయంలో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి అనేది మనం చూసుకుంటే మనకి యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అనేది తెలుస్తుంది. సో ఒక్కొక్క ఓవరీలో ఫాలికల్ నంబర్ మనం ట్రేస్ చేసుకొని వాళ్ళకి ఎగ్ కౌంట్ బాగుందా లేదా అనేది డిసైడ్ చేస్తాం. సో ఎక్కువ ఫాలికల్స్ ఉన్నాయి, మోర్ దెన్ 20 ఉంటే PCOS అంటాము. లెస్ దెన్ 5 ఫాలికల్స్ ఇన్ ఈచ్ ఓవరీ ఉంటే ఎగ్ కౌంట్ తక్కువ ఉంది అని అంటాము. అండ్ 5 నుంచి 20 వరకు ఫాలికల్ కౌంట్ ఉన్నప్పుడు నార్మల్ అని మనం అంటాం. సో ఎగ్ కౌంట్ తక్కువ ఉంది అని మనం గమనించినప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేయడానికి AMH అనే బ్లడ్ టెస్ట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే స్కాన్లో ఫాలికల్ కౌంట్ ఒక్కొక్క నెలలో కొంచెం అటు ఇటుగా కనిపిస్తూ ఉంటుందండి. సో ఈ నెలలో తక్కువ అనిపించినా నెక్స్ట్ మంత్ మళ్ళీ నార్మల్ అవ్వచ్చు. సో సైకిల్ టు సైకిల్ వేరియేషన్ అనేది మనకు కనిపించవచ్చు. బట్ AMH అనే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ మనకి చాలా రిలయబుల్. సో AMH అనే హార్మోన్ మనకి ఎగ్ నంబర్ని ఇండైరెక్ట్గా చెప్తుందనమాట. AMH లెవెల్స్ నార్మల్గా అరౌండ్ 2.5 అలా ఉండాలండి. ఎప్పుడైతే AMH లెవెల్స్ లెస్ దెన్ 1.2 ఉందో మీకు ఎగ్ కౌంట్ బాగా తక్కువ ఉన్నట్టుగా అర్థం. అండ్ AMH లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మోర్ దెన్ 4 అలా ఉన్నప్పుడు మీకు PCOD ప్యాటర్న్ ఉంది అని అర్థం అనమాట. సో మీ ఎగ్ కౌంట్ మీరు తెలుసుకోవాలి అంటే ఒకటి ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్ ద్వారా యాంట్రల్ ఫాలికల్ కౌంట్ మీరు తెలుసుకోవచ్చు. 2 సీరం AMH లెవెల్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో యూజువల్లీ మ్యారిడ్ కపుల్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు వెజైనల్ స్కాన్ చేస్తాము. అందులో మాకు ఏమన్నా డౌట్ ఉంటే AMH అనే టెస్ట్ పంపిస్తాము. బట్ అన్మ్యారిడ్ అండ్ సెక్షువల్లీ ఇన్యాక్టివ్ కపుల్స్ ఉన్నప్పుడు, సెక్షువల్లీ ఇన్యాక్టివ్ గర్ల్స్ ఉన్నప్పుడు AMH టెస్ట్ ద్వారా ఎగ్ కౌంట్ మనం తెలుసుకోగలం. సో ఎగ్ కౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి మనకి ఎగ్ రిలీజ్ అవ్వడం, పెరగడం అనేది కరెక్ట్గా జరుగుతుంది. బట్ ఎగ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. కాబట్టి వీళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ, ప్లస్ ట్రీట్మెంట్ చేసినా కూడా మనకి ఛాన్సెస్ తక్కువ. సో ఇవన్నీ కాదు, మనకు అసలు టెస్ట్లు ఏమీ లేకుండా మనం ఏమన్నా తెలుసుకోగలమా అంటే ఎప్పుడైతే మీకు పీరియడ్స్ అర్లీగా రావడం స్టార్ట్ అవుతుందో మీకు ఎగ్ కౌంట్ తగ్గుతున్నట్టు అర్థం. సో ఇంతకుముందు మీకు 30 డేస్కి 35 డేస్కి పీరియడ్ వచ్చేది, ఇప్పుడు కాస్త ముందే వచ్చేస్తుంది. ఒక 3 డేస్ ముందు 5 డేస్ ముందు వస్తుంది అన్నది కూడా ఇది ఎర్లియస్ట్ సైన్ అనమాట. మీకు ఎగ్ కౌంట్ తగ్గుతున్నట్టు అని అర్థం. సో ఒకసారి ఇలాంటి సిమ్టమ్ ఉంది, ఎర్లీ సైకిల్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించండి. అవసరమైతే స్కాన్ అండ్ AMH అనే బ్లడ్ టెస్ట్ చేయించుకొని మీ ఎగ్ రిజర్వ్ గురించి మీరు తెలుసుకోండి. ఎప్పుడైతే ఎగ్ కౌంట్ తక్కువ ఉంది అండ్ మీరు ఇప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదు అని అనుకుంటున్నారో మీకు ఉన్న ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా ప్రొటెక్ట్ చేసుకొని మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నారో ఫ్యూచర్లో ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఎర్లీగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ని మీరు కనిపెట్టుకొని దానికి తగ్గట్టుగా మీరు ఏదైనా చర్యలు తీసుకుంటే సంతానలేమి సమస్యలు రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.